నేను మీ విష్ణుయేతన బంబై. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. ఈరోజు మనం బేగం బజార్లోని స్టీల్ మార్కెట్కి వచ్చినాం. అసలు బేగం బజార్ స్టీల్ మార్కెట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? బయట ఎన్నో దగ్గర ఇటువంటి సామాన్లు దొరుకుతాయి, కానీ అన్నీ వదిలేసి బేగం బజార్ స్టీల్ మార్కెట్కే ప్రజలు ఎందుకు వస్తారు? అసలు బేగం బజార్ స్టీల్ మార్కెట్ ఎందుకు ఇంత ఫేమస్? ఈ స్టీల్ మార్కెట్ మ్యాక్సిమం ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఎవరైనా కొత్తగా రెస్టారెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, తర్వాత చిన్న చిన్న హోటల్స్ వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, కొత్తగా చిన్న ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇక్కడ అతి తక్కువ ధరలో స్టీల్ సామాన్లు దొరుకుతాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే బిర్యానీ పాట్స్ మరియు వంట సామాగ్రి వంటి పెద్ద పెద్ద బొగాణాలు అతి తక్కువ ధరలో దొరుకుతాయి. తర్వాత ఎవరైనా పెద్ద పెద్ద వంటలు చేసే వాళ్ళకి కూడా పెద్ద పెద్ద బొగాణాలు కూడా, గరిటెలు కూడా ఇక్కడ లభిస్తాయి. తర్వాత ఇక్కడ ప్రతి దాని మీద మన నేమ్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. తర్వాత ఇక్కడ మీ బొగాణాలు కానీ లేకపోతే ఇంకా ఏదైనా సామాను కానీ రిపేర్ ఉందంటే ఇక్కడ రిపేర్ కూడా చేస్తారు. మీ సామాన్లు ఏవైనా రిపేరీ ఉంటే దాన్ని కొత్తగా తయారు చేసి మరీ ఇస్తారు. కానీ మా వీసీ మీడియా నుంచి మీకు ఇస్తున్న ఒక సూచన ఏంటంటే, ఇక్కడ ఎవరైనా తిరిగేటప్పుడు మీ సామాన్లు కానీ, మీ పర్సు కానీ, మీ ఫోన్ కానీ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ దొంగలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ దొంగలు కూడా చాలామంది ఉంటారు, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు సామాన్లు పెట్టుకోవాలి. ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా మీకు ఇటువంటి షాపులే కనిపిస్తాయి. ఈ బేగం బజార్ స్టీల్ మార్కెట్లో సండే రోజు మాత్రం వస్తే మీకు నిజంగా అసలు ప్లేస్ కూడా ఉండదు నడవడానికి, అంత హెవీ క్రౌడ్ ఉంటుంది. చాలామంది వస్తారు సండే మార్కెట్కి అయితే. ఇక్కడ దీని పక్కన చాలా బజార్స్ అయితే ఉన్నాయి, కానీ ఇదైతే చాలా ఫేమస్. అందుకే చాలామంది స్టీల్ సామాన్లు ప్రతిదీ కొనుక్కోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ మీరు ఎవరితోనైనా ఎంతైనా బేరం ఆడచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా షాపులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పిన ఫిక్స్డ్ ప్రైస్కే ఉండదు. మీరు ఎంతైనా బేరం ఆడచ్చు. వాళ్ళు 100 చెప్తే మీరు 20 నుంచి స్టార్ట్ చేసినా వాళ్ళు 30-40 దాకా వచ్చేస్తారు. సో బేరం ఆడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసి, ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు అమ్మే వాళ్ళు వాళ్ళ లాభం చూసుకొని వాళ్ళు ఎక్కువ చెప్తారు. వాళ్ళు 50 రూపాయలకు అమ్మేదంటే మీకు 100 రూపాయలు చెప్తారు. కాబట్టి మీరు ఇక్కడ చూసి అడగండి వాళ్ళని.